హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్, కావ్య ఒకరి తర్వాత ఒకరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడుతున్నారు. నిఖిల్ వన్స్ అపాన్ ఏ టైమ్ అని బిగ్ బాస్ పోస్ట్ పెట్టాడు. తర్వాత న్యూ జర్నీ స్టార్ట్ చేశాను అని పెట్టాడు. బిగ్ బాస్ హౌస్లో బ్రేకప్ తర్వాత ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్. కావ్య విషయంలో తను తెలుసుకున్నాడు. కావ్య నాకు కావాలి అని బిగ్ బాస్ హౌస్లో అయితే నిఖిల్ తెలుసుకున్నాడు. కావ్య కూడా వెంటనే పోస్ట్ పెడుతుంది. స్ట్రెస్లెస్ లైఫ్ అండ్ ఎంజాయ్ ద బెస్ట్ అని పోస్ట్ పెట్టింది. దానికి కూడా ఒక క్యాప్షన్ పెట్టి దాని కింద రాసింది. ఎన్నో రోజుల నుంచి యాక్టివ్గా లేని కావ్య 1 వీక్ నుంచి చాలా యాక్టివ్గా ఉంటుంది. వెంటనే పోస్ట్స్ పెడుతుంది. అయితే దీనికి కారణం ఏమంటారు? ప్రేక్షకులందరూ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళు అసలు కలిసిపోయారా, కానీ బయటికి చెప్తలేరా? అయితే సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా రూమర్ వినిపిస్తుంది, వీళ్ళు కలిసిపోయారు కానీ బయటికి చెప్తలేరని. సో వాళ్ళైతే బయటికి చెప్తలేరు. నిన్న ప్రోమోలో మనం చూసాం కదా, శ్రీముఖి నిఖిల్ చేత బలవంతంగా చెప్పించింది ఐఎమ్ సింగిల్ రెడీ టు మింగిల్ అని. నిఖిల్ ఏం పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేరు అనడానికి, తప్పదా అన్నట్టు చెప్పాడు. అయితే స్మార్ట్ జోడీలో అమర్దీప్ తేజస్వినికి సపోర్ట్ చేయడానికి నిఖిల్ అయితే ఫ్యామిలీ వీక్లో వచ్చాడు. అప్పుడు చెప్పాడు, బికాజ్ నేను వీళ్ళకి బాగా రుణపడిపోయాను, వీళ్ళు చేయబట్టే నేను ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నాను అని అమర్ తేజుకి అయితే చాలా సపోర్ట్ చేశాడు. అయితే ఫ్యాన్స్ అందరూ ఎన్నో రోజుల నుంచి వాళ్ళు 6 ఇయర్ రిలేషన్షిప్, ఒక రోజు కాదు 2 రోజు కాదు, ఫ్యాన్స్ అయితే చాలా ఇంట్రెస్టెడ్గా చాలా వేచి చూస్తుంది వీళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారని. అయితే కావ్య మాత్రం తన ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో సోషల్ మీడియాలో డిలీట్ చేసింది, కానీ నిఖిల్ అయితే ఏమీ డిలీట్ చేసుకోలేదు, అన్నీ అలాగే ఉంచుకున్నాడు, గుర్తుగా ఉంచుకున్నాడు. అయితే ఒకరి తర్వాత అయితే ఒకళ్ళు పోస్ట్ పెడుతున్నారు గుడ్ వైబ్స్ అని. అయితే వాళ్ళు ఏంటంటే దీన్ని బట్టి మనం ఈ అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, వాళ్ళు ఒకళ్ళు కలిసిపోయారు కానీ బయటికి టీఆర్పీ రేటింగ్స్ షోస్ వాటికి అని అట్లా కలవనట్టు చేస్తున్నారు. అయితే నిఖిల్ అయితే తన మాట ఉంచుకున్నాడు. ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అన్నాడు, నాకు కావ్య కావాలి, నా మిస్టేక్ నేను తెలుసుకున్నాను, అమ్మ కొట్టినా తిట్టినా నా భార్యే, నాకు కావ్య అమ్మ లాంటిది అని అయితే బిగ్ బాస్ హౌస్లో చెప్పాడు. చెప్పినప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినాకైతే నిఖిల్ కలవలేదని చాలామంది అన్నారు, కానీ ఆ కావ్య రెస్పాన్స్ అని చూసినాక కొంచెం నిఖిల్ వెనుకకు తగ్గాడు. కానీ నిఖిల్ అయితే తన మాట నిలబెట్టుకున్నాడు. బిగ్ బాస్ హౌస్లో ఏది చెప్పాడో అదే చేశాడు. తన మాట నిలబెట్టుకొని ఇప్పుడైతే అమర్దీప్ తేజస్విని వల్ల అయితే వాళ్ళిద్దరు కలిశారు. కానీ వాళ్ళిద్దరు కలిసి మన ముందుకైతే డైరెక్ట్గా వస్తలేరు. వాళ్ళకు కూడా మనం కొంచెం టైం ఇవ్వాలి, మనం వెయిట్ చేయాలి, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి. వాళ్ళంతటా వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అన్నీ సార్ట్ అవుట్ అయిపోయి వాళ్ళు మంచిగా వాళ్ళంతటా వాళ్ళే మనం ముందుకు వస్తే మనము అప్పుడు బాగుంటుంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ అయితే నిజమే, వాళ్ళిద్దరైతే కలిసిపోయారు, కానీ ఇంకా టైం పడుతుంది వాళ్ళు బయటికి రావడానికి. అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే. వాళ్ళ ఫ్యాన్స్ ఏమన్నా ఇలా మీరు డ్రామా చేశారు, యాక్షన్ చేశారు అని అంటారని భయమా, మరి ఇంకేం భయమో, టీఆర్పీ రేటింగ్స్ ఆ షోస్ వల్లనో మరి వాళ్ళైతే ఓపెన్గా అయితే ఇప్పుడు చెప్తలేరు. కానీ మనము ప్రేక్షకులందరూ ఆడియన్స్ అందరూ సంతోషపడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరైతే కలిసిపోయారు. అది మనకి 100% మనకి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారానే తెలుస్తుంది. అయితే కావ్య కూడా ఇదివరకు చాలా ఇన్యాక్టివ్గా ఉండే ఇన్స్టాగ్రామ్లో, తనైతే పోస్ట్ పెడుతుంది. తను నిఖిల్కి అగేన్స్ట్ అయితే ఇంతవరకు ఏ పోస్ట్ పెట్టలేదు. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు మాత్రం ఒకటే పెట్టింది కావ్య, ఏంటంటే ఫేస్ మీద ఉన్న మాస్క్ తొలగిపోవాలని పెట్టింది తప్ప నిఖిల్ మీద అయితే ఏం నెగిటివ్ పోస్ట్ పెట్టలేదు. అయితే వీళ్ళందరికైతే గుడ్ న్యూస్, వాళ్ళిద్దరైతే కలిసిపోయారు.